వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు ఒక రకమైన స్కామ్ అయితే జరుగుతూ ఉంది. సైబర్ నేరగాల పాటను కొంతమంది పడుతుంటే రియల్ ఎస్టేట్ పేరుతో కొంతమంది మోసపోతున్నారు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళు కూడా అయితే మోసపోవడం జరుగుతుంది. మొన్నటికి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో 72 లక్షల రూపాయలు అయితే సైబర్ నేరగాల బారిన అయితే పడ్డాయి. ఎవరైతే ఒక ప్రొఫెసర్ ఉన్నారో, రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ప్రొఫెసర్, ఆయన దగ్గర డిజిటల్ అరెస్ట్ పేరుతో 72 లక్షల రూపాయలు అయితే ఆయన దగ్గర కాజేయడం జరిగింది సైబర్ నేరగాళ్ళు. అంతేకాకుండా ఎవరైతే చదువుకోని నిరుద్యోగులు ఉంటారో వాళ్ళ కన్సల్టెన్సీల పేరుతో వాళ్ళకి 2 నుంచి 3 లక్షలు కట్టి వీళ్ళు ఇలా మోసపోవడం జరుగుతుంది. అంటే రోజుకు ఒక రకంగా ఏదో విధంగా అన్ని రకాల వర్గాలకు చెందిన ప్రజలు అందరూ కూడా మోసపోవడం జరుగుతుంది. అంటే మన ఛానల్లో రోజుకు ఒక స్కామ్ మీద వీడియో చేస్తూనే ఉన్నాం, కానీ ప్రజల అవగాహన అయితే చాలా తక్కువగా ఉంది. అయితే ఈరోజు జరిగిన స్కామ్ ఏంటంటే బైబ్యాక్ స్కామ్. వాస్తవాన్ని చూసుకుంటే రియల్ ఎస్టేట్లో మోసాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇంత మోసపోవడానికి, ఇంత మోసం చేయడానికి కారణం ఏంటంటే 12 వెల్త్. ఇక్కడ చూసుకుంటే కంపెనీ పేరు 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ 2 సంవత్సరాల కింద రిజిస్టర్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళు చేసిన స్కామ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేశారంటే ఎక్కువ వడ్డీకి ఎవరైతే ఆశపడుతున్నారని చూసుకున్నారు. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే డబ్బులు ఏదైతే 12 వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఈ కంపెనీ ఏం చేసిందంటే మీరు మా దగ్గర భూమి తీసుకోండి, మీకు అధిక వడ్డీలు ఇస్తామని అయితే ఆశ చూపించడం జరిగింది. అంటే ఎట్లా వీళ్ళ స్కామ్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేశారంటే 4 లక్షల రూపాయలు కట్టించుకుంటారు వీళ్ళు. 4 లక్షల రూపాయలు కట్టించుకొని వాళ్ళ పేరు మీద ఒక గుంట భూమి అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక గుంట భూమి వచ్చేసి 4 ల్యాక్స్. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారంటే 4 రూపీస్. అంటే 4 లక్షల రూపాయలకి 2 రూపాయల ఇంట్రెస్ట్ చొప్పున నెలకి 16,000 అయితే వీళ్ళు చెల్లించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ కంపెనీ చేసిన ఎంత తెలివిగా బిహేవ్ చేసిందంటే మీరు మా దగ్గర ల్యాండ్ కొనండి. అంటే ల్యాండ్ కూడా కొనడం కూడా కాదు, అది ఎట్లా అంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం ఒక గుంట, ఆ గుంటకి మీరు 4 లక్షలు కట్టండి. కట్టిన తర్వాత మీకు నెల 4 రూపాయల ఇంట్రెస్ట్ లెక్క ఇస్తాం. అంటే 4 రూపాయల ఇంట్రెస్ట్ అంటే 4 లక్షలకి 16,000 రూపాయలు అవుతుంది. 16,000 రూపాయలు మీకు నెల ఇస్తాం. మళ్ళీ రిటర్న్ 20 మంత్స్ తర్వాత, అంటే 20 నెలల తర్వాత మళ్ళీ మేము ఆ ల్యాండ్ తీసుకొని మీకు ఈ 4 లక్షలు జోడి ఇంకొక 4 లక్షలు కలిపి 8 లక్షలు మీకు ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, అటు 8 లక్షలు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అయితే ప్రజలు ఆశపడ్డారు. ఇక్కడ ప్రజలు కూడా ఆశపడడానికి కారణం ఏంది, ప్రతి నెల సపోజ్ ఒక గుంట 4 లక్షలు ఉన్నప్పుడు ఒక 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని కంపెనీ చెప్తుంది. అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు 8 లక్షల రూపాయలు కడుతున్నారు. కట్టిన తర్వాత ఏమవుతుంది, 4 రూపాయల ఇంట్రెస్ట్ లోపల 32,000 రూపాయలు అయితే వాళ్ళకి పే చేస్తున్నారు. 2 గుంటలకి 8 లక్షలు కలెక్ట్ చేసుకొని 32,000 రూపాయల డబ్బులు అయితే ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదంతా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మనం జస్ట్ 8 లక్షల రూపాయలు అక్కడ పెడితే ఇంట్లో కూర్చుంటే మనకి నెలకు 32,000 వస్తాయి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే అంటే వీళ్ళ టైం పీరియడ్ ఎలా ఉందంటే 20 నెలలు ఉంది. ఈ 20 నెలల తర్వాత ఈ 4 లక్షలకి ఏదైతే వీళ్ళు కట్టారో ఒక గుంటకి 4 లక్షలు, ఫర్ సపోజ్ ఒక వ్యక్తి 2 గుంటలు తీసుకొని 8 లక్షలు కట్టినట్టయితే 8+8 అంటే 8 into 2 వేసి 16 లక్షల రూపాయలు అయితే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇటు ఇంట్రెస్ట్ 32,000 వస్తుంది. 20 నెలల తర్వాత మనకి డబ్బులు అయితే డబుల్ అయితే ఒక ఆశతో వీళ్ళు ఏం చేశారు, ప్రజలంతా కలిసి వీళ్ళకి డబ్బులు కట్టడం మొదలుపెట్టారు. ఇలా ప్రజల్ని మోసం చేయడం ద్వారా వాళ్ళు 300 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. 300 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత గత కొన్ని నెలలు అంటే స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేస్తారు, స్టార్టింగ్లో డబ్బులు ఇస్తూనే ఉంటారు, వడ్డీలు ఇస్తూనే ఉంటారు. మహా అంటే ఎంత ఇస్తారు, వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న మనీ ఫర్ సపోజ్ 8 lakhs కలెక్ట్ చేసుకున్నారు అంటే 8 lakhsలో ప్రతి నెల ఎంత 32,000 వడ్డీ. 32,000 వడ్డీ లెక్కన ఒక 4 నెలలు ఇచ్చినా కానీ ఎంత అయితే మహా 4 అంటే 1,30,000 అవుతాయి. 1,30,000 రూపాయలు పోయినా కానీ 8 లక్షల్లో ఇంకా వాళ్ళకి 6-7 లక్షల రూపాయలు ప్లస్లోనే ఉంటారు కదా. ఈ విధంగా కంపెనీలు అంటే సేమ్ ఈ స్కామ్ చూసుకుంటే ఉదాహరణ ఏదైతే కన్సల్టెన్సీలు నిరుద్యోగులను టార్గెట్ చేసి ఈ కన్సల్టెన్సీ ఉద్యోగాల పేరుతో ఎలా అయితే చేస్తుందో సేమ్ స్కాము వీళ్ళు ఏదైతే ఈ 12 వెల్త్ కంపెనీ ఉందో వీళ్ళు కూడా అదే స్కామ్ చేశారు. 2 చూసుకుంటే ప్యారలల్గా వాళ్ళు అంతే 3 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తారు. ఎవరు, నిరుద్యోగుల దగ్గర 3 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఒక నెలకి 20,000 జీతం లెక్క మీకు 3 నెలలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమైతే 60,000 అయిపోతాయి. ల్యాప్టాప్కి ఒక 20,000, పైన ఖర్చులు ఒక కోచింగ్ ఒక 20,000, అంటే 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు ఎవరి మీద, స్టూడెంట్ మీద. మిగిలింది ఎంత, కన్సల్టెన్సీకి 20,000 మిగులుతుంది. ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి కన్సల్టెన్సీలో 3 లక్షలు కలెక్ట్ చేస్తారు, కన్సల్టెన్సీలో 3 lakhs కలెక్ట్ చేస్తారు. దాంట్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు, అంటే ఎవరికి, స్టూడెంట్ పేరు మీద. తర్వాత మిగిలేదంతా 2 lakhs. ఇక్కడ చూసుకుంటే 8 lakhs వీళ్ళు కలెక్ట్ చేస్తారు. ఎవరు, ఏదైతే ఈ కంపెనీ ఉందో రియల్ ఎస్టేట్ కంపెనీ బైబ్యాక్లో వీళ్ళు ఏం చేస్తారు, 8 lakhs కలెక్ట్ చేసి దీంట్లో వీళ్ళ పేరు మీద ఎంత మహా అంటే 1 or 2 lakhs ఖర్చు పెడతారు వీళ్ళకి. అంటే వీళ్ళకి వడ్డీ రూపంలో రిటర్న్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎంత 6 lakhs వరకు మిగులుతాయి. అంటే సేమ్ స్కామ్. ఇక్కడ చూసుకుంటే సేమ్ ప్రొసీజరు, సేమ్ స్కాము, సేమ్ చూసుకుంటే వీళ్ళు కలెక్ట్ చేసే మనీలో 20% అయితే ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తారో వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత మిగిలిన డబ్బులతో వీళ్ళు ఎస్కేప్ అవుతున్నారు.
మన కన్సల్టెన్సీ పేరుతో ఎవరైతే మొన్న 400 మంది స్టూడెంట్స్ నిరుద్యోగుల దగ్గర కలెక్ట్ చేసి డబ్బులు వాళ్ళ మీద ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ₹2,00,000 మిగిలించుకొని ఎలా అయితే ఎస్కేప్ అయిపోయారో సేమ్ ఈ కంపెనీ కూడా ₹8,00,000 వసూలు చేసి ₹1,00,000 ₹2,00,000 వాళ్ళ మీద పెట్టి అంటే రిటర్న్ వడ్డీ రూపంలో వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు. సేమ్ స్కామ్ అంటే వీళ్ళంతా ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఇదంతా కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ప్రజలు ఎలా నమ్మారు అంటే వీళ్ళ పేరు మీద ఒక ₹100 బాండ్ పేపర్ రాసిరంట. అంటే ఒక కుంట ల్యాండ్కి ₹100 బాండ్ పేపర్ మీద మీ పేరు మీద రాస్తున్నాం అని చెప్పేసి రాసిరంట. కాదు వాస్తవానికి చూసుకుంటే అది ఫేక్ బాండ్స్, ఫేక్ బాండ్ పేపర్, ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ గ్రహించిన ప్రజలు ఏం చేశారంటే గత కొద్ది రోజుల నుంచి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వలేదంట. ఇంట్రెస్ట్ ఇవ్వేసరికి ఏంది ఇంట్రెస్ట్ ఇవ్వలేదని చెప్పేసి కంపెనీకి వస్తే కంపెనీ లేదు, కంపెనీలో ప్రజలు వాళ్ళు లేరు, డైరెక్టర్ ఎవరైతే ఉంటే వాళ్ళు లేరు. లేకపోవడంతో అవన్నీ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఫేక్ బాండ్స్, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసిన తర్వాత వీళ్ళంతా అటాక్ చేశారు. ఎవరికైతే వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఉన్నాడో వాళ్ళు ఇల్లు తెలుసు వీళ్ళందరికీ. ఆయన మీద అటాక్ చేసేసరికి పోలీసులు అందరూ వచ్చారు. వచ్చి అక్కడ ఉన్నందరినీ కూడా చెదరగొట్టారు. ఎందుకంటే గొడవలు అయితే వాళ్ళని చంపేస్తారని చెప్పేసి చెదరగొట్టిన తర్వాత ఎటు వెళ్ళిపోయారు. కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది చివరికి? ఏమీ కాదు. వాళ్ళు ఎలా 80% ఆ డబ్బులు అయితే కలెక్ట్ చేయడం అయితే 100కి 99% అయితే అది కష్టం. 1% ఏదో అదృష్టం ఉంటే బయటకు వస్తే తప్పితే 90% అయితే కలెక్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్. కాబట్టి ఏదైతే వీళ్ళు బైబ్యాక్ స్కామ్ ఉందో మీరు ముందు డబ్బులు కట్టండి, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం భూమిని. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు డబ్బులు ఇస్తామని చెప్తారు. హైదరాబాద్లో కూడా చాలా జరిగినాయి. హైదరాబాద్లో ఎలా ఉంటుందంటే ఇదంతా మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయండి, మీకు 2 years తర్వాత 2 కోట్లు ఇస్తాం. అప్పటి వరకు ఈ ఒక ఎకరం ల్యాండ్ షాద్నగర్లోనో శంషాబాద్లోనో ఏదో ఒక దగ్గర ఈ ఎకరం ల్యాండ్ అయితే మీ పేరు మీద పెడతాము. మీ పేరు మీద పెట్టిన తర్వాత ఇది మీకు సేఫ్ ఉంటుంది కాబట్టి మీరు 2 years తర్వాత మీకు మేము రిటర్న్ ఇస్తాము. ఎంత డబుల్ మీరు ఎంతైతే కడతారో అంత. అంటే ₹1,00,00,000 తీసుకున్న కంపెనీ ఒక 2 yearsలోనే 2 కోట్లు ఎలా ఇస్తుంది? అంటే మినిమం కామన్ సెన్స్ కదా, మినిమం ఆ కామన్ సెన్స్తో ఆలోచించాలి ప్రజలు కూడా. ఎప్పుడైనా సరే ఫ్రీగా వస్తున్నాయి, అధిక వడ్డీలు ఇస్తున్నారని చెప్పేసి మనం వెళ్ళి కడితే డబ్బులు చివరికి మోసపోవడమే జరుగుతుంది. మార్కెట్లోకి ఇలాంటి ఏదైతే స్కీమ్లు వస్తున్నాయో కొత్త రకాల స్కీమ్లు వస్తూ ఉన్నాయి. అంటే అవి స్కామ్లు యాక్చువల్గా, బట్ వీళ్ళు చెప్పడం మాత్రం స్కీమ్లు అని చెప్తారు. కాబట్టి ఈ స్కీమ్లు వచ్చినప్పుడు కొత్తగా మీ దగ్గరలో ఉన్న ఎవరైతే కొంచెం నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. లేదు అంటే మీరేం చేయండి అంటే ఎవరైతే అడ్వకేట్ ఉంటారో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాంటి స్కీమ్ ఒకటి ఉందని చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం, ఈ డాక్యుమెంట్స్ కరెక్టేనా అని చెప్పేసి ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అట్లా 2-3 దగ్గరికి వెళ్ళి అడగండి. అడిగిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఇస్తారు వాళ్ళు. అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని ఏమీ లేకుండా కడుతున్నారు కదా, మా అన్నయ్య కట్టిండు, మా ఫ్రెండ్ కట్టిండు, మా పెదనాన్న కట్టిండు, ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి అంటే ₹4 వడ్డీ అంటే దాదాపుగా అయింది ₹4,00,000 ₹16,000 వడ్డీ. అంటే 8 లక్షలు కడితే ₹32,000 వడ్డీ. 32,000 వస్తున్నాయి మనకి, మళ్ళీ డబుల్ అయితే మనీ అని ఇలాంటి అతి ఆశ వీటి వల్లనే స్కామ్ల బారిన అయితే పడుతున్నారు. కాబట్టి ఇలాంటి స్కామ్లు ఏవైతే జరుగుతున్నాయో వీటి పట్ల ప్రజలు అప్రమత్తతగా ఉండి వాటికి దూరంగా ఉండాలి. థ్యాంక్ యూ.